వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. బాజీ గారు చూసే ఉంటారు గత 3 రోజులుగా. ఇది జోగి రమేష్ గారి పుత్రరత్నం పెళ్ళి కూడా కాదనుకుంటుంది. రిసెప్షన్కి నేను అదే డైరెక్షన్లో ఉంటానండి, గొల్లపూడిలో ఉంటాను. దాని మీదుగా నేను ఆ రోజు చూశాను. సాయంత్రం 5 ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆ రోజు స్కెడ్యూల్ అది. 5 ఆ టైంలో బయలుదేరుతారు, వెళ్ళి ఆశీర్వదించి వస్తారని చెప్పేసి. కట్ చేస్తే నెక్స్ట్ డే కొద్దిగా లేట్గా బయటపడినట్టుంది ఇది. లోకేష్ గారు ఆయన ట్వీట్ చేశాడు దీన్ని ఇది చేస్తూ, ట్యాగ్ చేస్తూ. సరే, అది పొలిటికల్గా ఆయన ఏం చేశారని పక్కన పెడతాం. జరిగిందైతే వాస్తవం కదా, కళ్ళ ముందు కనపడుతుంది. సైకిల్ని కూడా విరగొట్టచ్చు, లేదా టీడీపీ వాళ్ళు ఫ్యాన్లు విరగొట్టారు చూసాము. అసలు ఈ పిల్ల చేస్తలేంటో అర్థం కదా. అట్లాంటివి చేయడమే, ఏది ప్రాణం లేని వస్తువుల మీద. సరే, అలాగని చెప్పేసి ప్రాణం ఉన్న మనుషుల మీద పడిన కొట్టమని కాదు, కానీ ఈ రకమైనటువంటి కల్చర్ చూస్తున్నాం. సరే, వాళ్ళ యొక్క నిరసనో లేదా వాళ్ళకు ఉన్నటువంటి దీన్ని సాటిస్ఫై చేసుకోవడానికి అనుకోవచ్చు. ఇప్పుడు ఏమి ఎలక్షన్స్ లేవు. ఎలక్షన్స్ టైంలో జనరల్గా చూస్తుంటాము, లేదంటే ఎప్పుడన్నా అత్యుత్సాహం ప్రదర్శించినప్పుడు కానీ ఇక్కడ ఆ పక్కన పిల్లోడు సర్కిల్, ఆ పిల్లోడు పాపం తన సైకిల్ కోసం దగ్గరకు రావటం, పిల్లోడిని తోసేయటం, అసలు ఎంత భయభ్రాంతులు అవుతారు పిల్లలు. 2 సైకిల్ అనేది తన వెహికల్ ఎంతో అపురూపంగా చూసుకుంటుంటారు. రెండోది, మనలాంటి వాళ్ళకి అసలు ఆలోచన వస్తుందా పిల్లల దగ్గర సైకిల్ తీసుకొని అది నాశనం చేయాలన్నది? నువ్వు తర్వాత ఆ పిల్లోడికి నువ్వు రీఎంబర్స్ చేసావు ఇవన్నీ తర్వాత విషయం. అసలు అది కూడా జరగలేదు అనుకుంటే ఎవరో టీడీపీ వాళ్ళు ఈరోజు చేసామంటే సరే, పక్కన పెడదాం, అసలు పార్టీలు పక్కన పెడదాం సార్. ఓ పక్కనేమో మీరు వెళ్ళింది అసలు ఏంటిది, అది రాజకీయపరమైనటువంటి అంశం కాదు, ఒక పెళ్ళికో రిసెప్షన్కో. దానికి మీ అధినాయకుడు వచ్చారు, కరెక్టే. దానికి భారీ ఎత్తున శ్రేణులు వచ్చారు, మంచిదే. ఆయనకు మద్దతు పలికారు, మంచిదే. స్లోగన్స్ ఇచ్చారు, సూపర్, కాదంటలేదు. దానికి మీ వైరి పార్టీ లేకపోతే అధికారంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ సింబల్ సైకిల్ అని చెప్పేసి సైకిల్ని ఇరగొట్టేసేసి అదేం పైశాచికనం, అది కూడా పిల్లోడు దారిని పోయి పిల్లోడు సైకిల్ తీసుకొని అస్సలు బాగా అనిపించలేదు. నాకు ఒక్కసారిగా బాధ అనిపించింది, ఆక్రోశం కూడా అనిపించింది. అందుకని నేను సండే కాబట్టి నిన్న తీసుకోవడానికి అవకాశం లేదు, మనకు డిబేట్ ఉండదు కాబట్టి. లేకపోతే ఐ వుడ్ హ్యావ్ టేకెన్ ద సేమ్ డే. అంతేగాని ఇదేదో ఇప్పుడేదో బాగా వైరల్ అయిందని చెప్పేసి కాదు. ఇట్ ఈస్ మై గట్ ఫీలింగ్. సురేష్ గారు, ఏదైతే ఇది నిన్నటి జరిగిన అంశం కాదండి. ఇది ముందు నుంచి ఏదైతే అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ శ్రేణుల్లో ఆ ఫ్రస్ట్రేషన్ బాగా పీక్స్కి వెళ్ళిపోయి ప్రవర్తిస్తూ ఉన్నారండి. కేవలం బాస్ కళ్ళల్లో ఆనందం చూడాలి, బాస్ కళ్ళల్లో ఆనందాన్ని కళ్ళల్లో మెరుపుల్ని చూడాలి అనే ఒక ఉద్దేశంతో ఈ వైసీపీ శ్రేణులు చెలరేగిపోతా ఇట్లా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ సైకిల్, ఎక్కడ సైకిల్ చూసినా వీళ్ళకి టీడీపీని నలిపేయాలి, ఆ టీడీపీ మీద ఆ సైకిల్ని తొక్కి ఎరక్కొట్టినట్టు ఎరక్కొట్టాలి అనే కసి ఒక రకంగా ఏంటంటే ఆ పైన ఉన్న అధినాయకత్వం నుంచి కింద ఉన్న కార్యకర్తల దాకా ప్రవహిస్తూ ఉందండి ఆ కసి. అది చాలా తప్పు, అసహ్యకరంగా ఉంది వినటానికి. అది మరి ఎందుకు వీళ్ళలో మార్పు రాదు? ప్రజల్లో చులకనైపోతున్నామే మనం ఇలాంటి చేష్టలు చేయటం వల్ల. పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అనే ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి దీనికి మీద ఖండించడం కూడా లేదు. ఇప్పుడు ఎవరైతే పోని కింద స్థాయి కార్యకర్తలు ఆకతాయిగా చేశారనుకున్నా కానీ అక్కడ ఉన్న పెద్ద నాయకులు కూడా దీన్ని తప్పు చేయకూడదని ఖండించే సభ్యతా సంస్కారాలు కూడా లేకపోవడం అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఎంత కాదన్నా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము. రాజకీయ పార్టీల నాయకుల రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానివ్వండి, హుందాగా విఘ్నతతోటి చాలా డీసెంట్ గా ప్రవర్తిస్తేనే ప్రజలు మెచ్చుకుంటారనే ఒక కామన్ సెన్స్ పాయింట్ ని వీళ్ళు ఎందుకు విస్మరిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదండి. అనేక సందర్భాల్లో అధికారం కోల్పోయిన తర్వాత అనేక సందర్భాల్లో చూస్తున్నాం వైసీపీ శ్రేణులు, కింది స్థాయి నాయకులు రకరకాల విన్యాసాలు చేయటం, రకరకాల నినాదాలు, తిట్ల పురాణం, బూతులు, ఇట్లా ఎందుకు? ఇది రాజకీయాల్లో ఉందాక ప్రవర్తిస్తేనే ప్రజలు ఓట్లేస్తేనే మీరు గెలుస్తారు, మళ్ళీ ప్రజలు ఆశీర్వదిస్తేనే మళ్ళీ అధికారంలోకి వస్తారు. ఇలాంటి వీడియోస్ని ప్రజలు చూస్తే ఏమనుకుంటారండి? అసహించుకుంటారు. ఈ వైసీపీ వాళ్ళు పిల్ల సైకోలుగా మారిపోయారు. వీళ్ళందరూ పిల్ల సైకోలు, పెద్ద సైకిల్తో పాటు పిల్ల సైకిల్ కూడా తయారవుతున్నారు. ఈ పరంపర అంతా కొనసాగుతుంది అనే ఒక దురభిప్రాయం వైసీపీ పార్టీ మీద బలంగా పడుతుంది ప్రజల్లో. ఇది గ్రహించాలి.
ఎందుకంటే సైకిల్ ఎరగొడితే ఏమొస్తుందండి? సైకిల్ ఎరగొట్టి తుంచేస్తే పార్టీ మనం సాధించేది ఏంటి? Yeah. ఆ పార్టీని ఏం చేయగలుగుతారు? Yes. మీరు ప్రజల్లో అభిమానం సంపాదించాలా. మీరు ఇందాక మాట్లాడుకున్న రేషన్ షాపుల్లో మన రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఇంటింటికి ఇచ్చారు, చక్కగా మంచిగా ఇచ్చారు. మంచిగా ఇస్తే ప్రజలు ఆశీర్వదించేవాళ్ళు కదా, ఎందుకు వద్దనుకున్నారు? ఆ బియ్యం నాణ్యత కానివ్వండి, అట్లాగే ఆ టైంకి డెలివరీ చేసే విధానం కానివ్వండి అని చక్కగా ఉంటే ఈవేళ ప్రజలు ఆశీర్వదించేవాళ్ళు, హక్కును చేర్చుకునేవాళ్ళు. అదే ప్రజలు అందరూ గమనిస్తూ ఉంటారండి, చూస్తూ ఉంటారు. ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. ప్రతి చిన్న తప్పు చేసినా కానీ సోషల్ మీడియాలో ఇంటింటికి వెళ్ళిపోతా ఉంది. అది గ్రహించి పార్టీని మెలగాల. ఎవరైనా కానీ టీడీపీ వాళ్ళు రేపు ఫ్యాన్లు ఎరగొట్టినా కానీ ఫ్యాన్ ఇప్పుడు వీళ్ళని చూసి వాళ్ళు ఫ్యాన్లు ఎరగొడతారు, ఫ్యాన్ గిరేగరా తిప్పి నేలకేసి బాగుతారు, అదొక వీడియో వస్తుంది రేపు. ఆల్రెడీ వచ్చింది. ఇవన్నీ కూడా కాదు బాజీ గారు, ఇప్పుడు ఇవన్నీ చూసాము, ఇవి ఏవి కొత్తగా జరిగింది కాదు. పర్టికులర్గా ఎలక్షన్స్ టైంలో ఈ రకంగా ఫ్యాన్ని రెక్కలు విరగొట్టడం ఇవన్నీ చూసాము సైకిల్. ఇక్కడ పాయింట్ ఏంటంటే అలా జరిగితే మనం ఇప్పుడు ఈరోజు డిస్కషన్ పెట్టుకునే వాళ్ళం కాదు. అక్కడ విజువల్లో సర్కిల్లో రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న చిన్నపిల్లాడు పాపం చేసిన చాలేరా బాబు ఇక ఇవ్వండి అని చెప్పేసి దగ్గరికి వెళ్తున్నా కానీ తోసేసి అసలు వాళ్ళ కాళ్ళ మధ్యలో పడి నలిగిపోయే అవకాశం ఉంటుంది. ఇట్స్ నాట్ ఏ జోక్, ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. అక్కడ తాగేసి వీరంగం వేస్తున్నటువంటి ఆ వైసీపీ జెండాలను పట్టుకొని కార్యకర్తల కాళ్ళ మధ్యలో ఆ పిల్లలు నలిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సైకిల్ కోసం పిల్లోడు రిస్క్ తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఏమంటే మధుసూదన్ రెడ్డి గారు, ఇప్పుడు సైకిల్ అందరూ అక్కడ జరిగిన బాధ్యులైన వాళ్ళని ఎవరో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన సందర్భం అది. అది కూడా ఈ రోజు వారి మీద చర్యలకు కూడా ఉపక్రమించారు, కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు, లేకపోతే కేసులు పెట్టారని చెప్పేసి అన్ని వినపడింది. దానికి మధుసూదన్ రెడ్డి గారు పార్టీలను పక్కన పెట్టి నేను ఒక సాక్షికి సంబంధించిన దాంట్లో హెడ్డింగ్ చూసి షాక్ అయ్యి ఏముందా అని ఓపెన్ చేశారు. వాళ్ళ సైకిల్ వాళ్ళు విరగొట్టుకున్న కేసులట. ఇది సాక్షిలో ప్రసారమైంది. ఏంటా అని ఓపెన్ చేస్తే ఎవరో వైసీపీ కార్యకర్త కనకరాజు అట, ఆయన సైకిల్ అట. ఏమంటే కనకరాజు గారు అటువంటి సైకిల్ తొక్కుతాడు, చిన్నపిల్లల సైకిల్ తొక్కుతాడా? మధుసూదన్ రెడ్డి గారు, ఒకటి ఇక్కడ అవతల పార్టీ యొక్క సింబల్ ఏమన్నా నాకు అర్థం కాదు. ఈ దేశంలో సైకిల్ ఇంకొక పార్టీకి కూడా ఉంది, ప్రాంతీయ పార్టీ పైన సమాజ్వాదీ పార్టీ. మరి అక్కడ ఎలాంటి వ్యవహారాలు నడుస్తున్నాయో నాకు తెలియదు. ఈ రకంగా ఒక పిల్లవాడి సైకిల్ని తీసుకొని అంత పైశాచికంగా ఉన్నప్పుడు పైనుంచి ఖండన లేకపోగా ఆ పార్టీ దానికి సంబంధించిన మీడియా వాళ్ళు కూడా ఈ రకంగా సమర్థించుకునే ప్రయత్నం చేయడం ద్వారా నిజంగానే బాజీ గారు అన్నట్టు ఇంకా పలుచబడిపోతారు కదా. ఈ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోకపోగా డ్యామేజ్ పెంచుకునే కార్యక్రమాలు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారనేది అర్థం కాని పరిస్థితి. నమస్తే సార్. నిజంగా ఇటువంటి చర్య వైసీపీ కార్యకర్తలు చేస్తున్నా ఎవరు చేస్తున్నా సరే మనం ఖండించాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడు సైకిల్ అన్నంత మాత్రాన టీడీపీ, నేను కూడా రోజు సైకిల్ తీసుకొని ఒక 2 కిలోమీటర్స్ సైక్లింగ్ చేసుకుంటాం. నా సైకిల్ చంద్రబాబు నాయుడుది కాదు, లోకేష్ది కాదు, నా సైకిల్ నాదే. సైకిల్ సింబల్ ఉన్నంత మాత్రాన ప్రపంచంలో ఉన్న సైకిల్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ అనుకుంటే పొరపాటు. అది ఎవరైనా సరే, వైసీపీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలుకున్నా ఇంకా ఎవరుకున్నా సరే అది పొరపాటే. నిజంగా అది వైసీపీ కార్యకర్తలే చేసుంటే ఆ పిల్లవాడికి వైసీపీ తరపున నేను క్షమాపణలు చెప్తున్నా, బేషరతుగా నేను క్షమాపణలు చెప్తున్నా. ఎందుకంటే ఈ చర్య ఎవరైనా సరే ఖండించాలా. ఈ చర్యకి పాల్పడ్డ ఎవరినైనా సరే చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు ఫ్యాన్ని ఇదే పనిచేసినా లేకుంటే సైకిల్ని పనిచేసినా సరే ఇటువంటి చర్యలన్నింటినీ కూడా ఈ సభ్య సమాజం తలదించుకున్నటువంటి పైచాచిక చర్యలని ఏదైనా సరే ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు అందరికీ కూడా చెప్తున్నా. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా సరే క్షమించకూడదు అంటున్నా. కానీ ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండు వేసుకుని కొంతమంది పైచాచిక ఆనందంతో సన్నివేశంలో ఉంటే నిజంగా అవసరం ఉంది అంటున్నా నేను. లేదు మధుసూదన్ రెడ్డి గారు, అట్లేం కాదు, అదేం కాదు. ఎందుకంటే ఇది విజయవాడ. అదే నేను ముందే చెప్పా, వైసీపీ కార్యకర్తలైనా సరే ఇటువంటి చర్య చేస్తుంటే ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడి ఉంటే క్షమించకూడదు అని చెప్పి నేను చెప్తూ, ఈ మధ్య సీమరాజా లాంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకుని ఇటువంటి
అరాచక అన్యాయాలు సృష్టిస్తున్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు అనేది మీకు అందరికీ తెలుసు. ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ కి తెలుగుదేశం పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు శివరాజ్ అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటూ వేసుకున్నాడు. కానీ అతను ఏ పార్టీకి సంబంధించిన మీకు ప్రపంచానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అందరికీ తెలుసు. అటువంటి చర్య ఈ కార్యక్రమంలో జరుగుంటే మనం ఏం చేయలేమనే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే కార్యక్రమంలో వేలాది లక్షల సంఖ్యలో జనాలు రావడం అనేటువంటిది నైజం. ఎందుకంటే ఆయన జననేత, ప్రజల నేత. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చినా సరే, ఎక్కడికి వచ్చినా సరే జనాలు విరుచుకుపడి జగన్ కోసం ఆరాటపడి పాపులారిటీ చూడడం అనేటువంటిది ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ప్రక్రియ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండొచ్చు, లేకుంటే పాలకపక్షంలో ఉండొచ్చు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దట్ జనాలు అతన్ని ఎగబడి జగన్మోహన్ రెడ్డి కోసం ఎగబడి చూసేటువంటి నాయకుడు అతను జగన్మోహన్ రెడ్డి. ఆ క్రమంలో వచ్చినటువంటి ఎవరో కింద స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క పైచాచికమైనటువంటి ఈ వ్యక్తులు చేసేటువంటిది పార్టీకి అండగట్టడం అనేది నేను ఒప్పుకోను. ఇది నిజంగా ఫ్యాబ్రికేటెడా లేకుండా ఉంటే గవర్నమెంట్ చేతిలో ఉంది. ఫ్యాబ్రికేటెడ్ కాదు. మసూదన్ రెడ్డి గారు ఒకటి అక్కడ క్లియర్ గా విజువల్స్ లో కనబడుతుంది. అలాగని విజువల్స్ లో కనబడిన దాన్ని బేస్ చేసుకునే కాదు, ఆల్రెడీ మీకు సాక్షిలో ఉన్న వచ్చిందని మీకు చదివినిపించారు, కావాలని మీరు చెక్ చేసుకోండి. రెండోది, అది ఆల్రెడీ చెప్పారు, అది వైసీపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి సైకిల్ అని. అది అసలు వినటానికే నవ్వులాటగా ఉంది. ఆ చిన్నపిల్లవాడి సైకిల్ అది. పెద్దవాళ్ళు ఇలా ఒక్కొక్కడు ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎవరు చిన్నపిల్లల సైకిల్ అంటే ఆ సైకిల్ కి సంబంధించినటువంటి చిన్నపిల్లలకు సంబంధించినటువంటి పెద్దోళ్ళు ఉంటారు. వాళ్ళు పోయి స్టేషన్ లో కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేసినప్పుడు దానికి అనుగుణంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఆ చర్యలు తీసుకునేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డు ఏం రాదు, తీసుకోండి చర్యలు సార్. మసూదన్ రెడ్డి గారు మీరు బిగినింగ్ లోనే చాలా హుందాగా పెద్దరికంతో చెప్పిన మాట అన్నిటికీ సమాధానం అది. ఓకే, అది అటువంటిది చేయకపోయినా, మరి క్షమాపణ దాకా వెళ్ళకపోయినా ఇటువంటి దుందుడికి చర్యలు ఖండిస్తున్నామో, లేకపోతే ఆ బాలుడికి కంపెన్సేట్ చేస్తాం ఏదో ఒకటి చెప్పుంటే సరిపోయేది. అలా కాకుండా ఒక నిమిషం సార్, పార్టీ పరంగా కూడా కాదు, మీడియా పరంగా కూడా ఈ రకంగా అది వాళ్ళ సైకిల్ అని చెప్పేసి చెప్పడం ద్వారానే నేను ఈ టాపిక్ తీసుకోవడానికి కారణం. మీరు ఆల్రెడీ హుందాగా చెప్పారు, ఇక అక్కడికి పరిమితం అవుదాం. రెండోది, ఇది ఈరోజు ఇంకొకటి యాడ్ అని చెప్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ పార్టీని ప్రస్తావించాల్సి వస్తుంది, తప్పట్లేదు. ఆ పిల్లవాడి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ ఒక కొత్త సైకిల్ కొని ఇచ్చారట అక్కడ లోకల్గా ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన వాళ్ళు. అది టీడీపీ వాళ్ళు అంటున్నారు. అది కూడా న్యూస్ పేపర్లో వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. ఆర్ఎల్స్ న్యూస్ పేపర్లో రాకపోయి ఉంటే కనుక నేను దాన్ని కూడా కోట్ చేసేవాడిని కాదు. అలాగే సాక్షిలో కూడా వచ్చింది కాబట్టి నేను కోట్ చేశాను. అది వైసీపీకి సంబంధించిన ఒక వ్యక్తి సైకిల్ అని చెప్పేసి. అందు గురించి అన్నీ మీ ముందే పెడుతున్నాను. మీరు ఆల్రెడీ చాలా హుందాగా చెప్పారు, అక్కడితో అయిపోతాం. సార్ కోటేశ్వరరావు గారు, ఎలా చూడాలి సార్ ఇది? సరే, కొంత ఇబ్బందికరమైన పరిస్థితే అక్కడ ఎవరు చేసినా కానీ. అసలు ఒకటి ఆ మాత్రం కూడా సోయి లేకుండా పిల్లలంటే మనం ఎంత ముచ్చట పడతామో, వాళ్ళు సైకిల్ దొక్కుతుంటే చూడాలి. అటువంటి సైకిల్ని నాశనం చేయాలని ఆ థాట్ ఎలా వస్తుందో. రెండోది, ఇప్పుడు మసూదన్ రెడ్డి గారు చెప్పినట్టు సైకిల్ అనేది ఏమన్నా ఒక పార్టీకి సంబంధించిందా? వైసీపీలో చాలామంది సైకిళ్ళు దొక్కుతారు, సైకిళ్ళు ఉంటాయి. అందరికీ కార్లును మోటార్ వెహికల్సే ఉండవుగా. అలాగే ప్రతి ఇంట్లోనూ ఫ్యాన్ ఉంటుంది. ఫ్యాన్ వైసీపీ అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళే ఫ్యాన్ వేసుకొని కూర్చోకుండా ఉంటారు కదా. ఇదేం సెన్స్లెస్, లాజిక్లెస్ వ్యవహారం అర్థం కాదు. హస్తం గుర్తుంటుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి. మరి హస్తం అంటే రైస్ను వడ్డించుకునే హస్తం అనుకోవచ్చు, లేకపోతే మన చేతులు అనుకోవచ్చు. మరి చేతులు కూడా వద్దనుకుంటారా ఏమంటో నాకు అర్థం కాదు. బీజేపీ వాళ్ళు చేతులు ఏమో నరికేసుకోవాలో లేకపోతే ఏంటో అర్థం కానటువంటి వ్యవహారం. ఇది మాత్రం జోక్గా మాత్రం అనిపించట్లేదు సార్. అక్కడ చిన్నపిల్లవాడు ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి వాళ్ళ యొక్క మనోభావాలే కాదు, ఎంత భయభ్రాంతులకు గురై ఉంటారో ఆ మోకం చూసి అనేది కూడా ఇక్కడ ఆలోచించాలి. సో ఎలా చూడాలి సార్? పై అధిష్టానం స్పందించాల్సిన అవసరం లేదా నాయకత్వ స్థానంలో ఉన్న వాళ్ళు? ఇప్పటి వరకు అయితే స్పందించలేదు మీరు చెప్తున్న దాన్ని బట్టి. అందుకని స్పందించలేదు కనుక నాయకులు కూడా ఎలా ఉన్నారో, ఎంత దిగువ స్థాయి ఆలోచనతో ఉన్నారనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఒక చౌకబారు వ్యవహారం. ఇదే కాదు, గతంలో చంద్రబాబు నాయుడు సతీమణిని ఆ విధంగా అవమానించినా కానీ మరి వాళ్ళ నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు.
దానికే స్పందించినటువంటి వ్యక్తి దీని గురించి పట్టించుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. అటువంటి అభిప్రాయం కూడా నాకు లేదు. చరిత్రలో యంత్ర విధ్వంసకులని ఉన్నారు సురేష్ గారు. బ్రిటన్ లో పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు యంత్రాలను ప్రవేశపెడితే కార్మికులుగా అంటే చేనేత ఇతర చేతి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ పనులు పోతాయి. ఆ పనులు పోయినప్పుడు ఈ యంత్రాలే కారణం అని చెప్పేసి యంత్రాలని విధ్వంసం చేయడానికి దాడులు చేసినటువంటి ఉదంతాలు చరిత్రలో నమోదయ్యాయి. అందుకని అటువంటి వాళ్ళని యంత్ర విధ్వంసకులు అంటారు. ఇప్పుడు చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ కనుక ఆ సైకిలే తమ ఆశల్ని బొమ్ము చేసింది లేదా అధికారాన్ని దించింది అనేటువంటి ఆ విధమైనటువంటి అభిప్రాయంతో సైకిల్ ఎవరిదైనా, తెలుగుదేశం వాళ్ళదైనా లేదా వైసీపీ వాళ్ళదైనా, వాళ్ళలో ఉన్నటువంటి కసిని ఆ విధంగా అంటే వాళ్ళ చౌకబారుతనాన్ని ఆ విధంగా వాళ్ళు ప్రదర్శించుకున్నారనేది గమనించాలి. దీన్ని చూసినప్పుడు మనం ఎటువంటి రాజకీయ సంస్కృతిని ఆంధ్ర రాష్ట్రంలో ప్రోత్సహిస్తున్నాము అనేటువంటిది జనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి చర్యల పట్ల పార్టీలతో నిమిత్తం లేకుండా ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్టు అటువంటి వాటిని ఖండించాలి, గర్హించాలి. అటువంటి వాళ్ళని విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి కనుక ఆ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అటువంటి మెచ్యూరిటీని మరి ఆ నాయకత్వం ప్రదర్శిస్తుందా లేదా అనేటువంటిది మనం వాళ్ళకే వదిలేయాలి. ఇదంతా అత్యంత చౌకబారు నీచమైనటువంటి చర్య అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. శ్రీనివాసరావు గారు కంక్లూడ్ చేసేయండి. ఇక్కడ కోటేశ్వర గారు అన్నట్టు ఓన్లీ యంత్రాల మీదకి వెళ్ళినా కూడా మేము పెద్ద పట్టించుకునే వాళ్ళం నవ్వుతాము, వదిలేస్తాం అంతే, వాళ్ళ ఆలోచనకు వదిలేస్తాం. అక్కడ చిన్న పిల్లవాడికి సంబంధించిన వాడి వెహికల్, అది చిన్నోడి వెహికల్, చిన్నపిల్లవాడి వెహికల్ అది అందు గురించి ఇప్పుడు మనం అది డిస్కషన్ పాయింట్ అయింది. అదే మెయిన్ అసలు. దీంట్లో వేరే ఇదేం లేదు. అంతే తప్ప సైకిల్ని నాశనం చేసి కావాలంటే కొనుక్కోండి మీ సొంత సైకిళ్ళు, లేదా కొత్త సైకిల్ కొనేసి సర్వనాశనం చేసుకున్నాం. అసలు అది కూడా మంచి పద్ధతి కాదు. మనం తయారు చేయనటువంటి వస్తువుని వాడుకుంటాం వరకే తప్ప నాశనం చేసుకునే ఇది ఎంతవరకు కరెక్ట్? అది రెండేంటంటే అక్కడంట వచ్చినటువంటి ర్యాలీ అద్భుతంగా విజయవంతమైన దాన్ని మీ కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేక ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. అంటే యాక్చువల్గా ఆ పార్టీ వాళ్ళే చర్యలు తీసుకోవాలి. మధుసూదన్ రెడ్డి గారు చాలా హుందాగా చెప్పారు. వైసీపీకి సంబంధించిన వాళ్ళుగా ఆయన మాట్లాడలేదు, ఒక మానవతావాదిగా ఒక మనిషిగా మాట్లాడారు. ఏంటది? క్షమాపణ చెప్తున్నాను పార్టీ తరపున అని చెప్పేసి ఆయన వ్యక్తిగతంగా కూడా. అటువంటిది మరి ఆ కోటేశ్వర గారు అన్నట్టు మీ పార్టీ వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలి. ఆఖరికి లోకేష్ గారి మీద కూడా కొన్ని విమర్శలు వచ్చినాయి. ఇది జరిగి 2 రోజులైంది. లోకేష్ గారు ట్వీట్ చేసి వదిలేస్తే సరిపోతుందా? పిల్లవాడికి జరిగిన అన్యాయాన్ని అడ్రస్ చేయరా? ఆ రకంగా మోకగా చేసినటువంటి వాళ్ళని మీద చర్యలు తీసుకోరా అంటే అప్పుడు ఈరోజు వారి మీద పోలీస్ చర్యలు తీసుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. పెట్టారని, వాళ్ళ మీద కేసు పెట్టారని చెప్పేసి కొంతమంది అదుపులో తీసుకున్నారని, మొత్తానికి ఎంక్వైరీ స్టార్ట్ చేశారని. అది చిన్న కేసా పెద్ద కేసా తర్వాత విషయం సార్, పెద్ద సెక్షన్లే ఉండవు నేను. కానీ పాయింట్ ఏంటంటే అక్కడ చిన్న పిల్లవాడి యొక్క దీన్ని ఆ రకంగా చేయడం అనేది కలిసివేసిన అంశం. అదే లోకేష్ గారిని కూడా కలిసివేసింది. 3 రోజుల తర్వాత చర్యలు. పార్టీ పరంగా వాళ్ళు చర్యలు తీసుకోకపోగా చర్యలు తీసుకుంటుంటే వీటి మీద కూడా చర్యలు తీసుకుంటారా? మా సైకిల్ మేము పగలగొట్టుకుంటుంటే అంటున్నారు. అది సార్ సురేష్ గారు మధుసూదన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అయినా ఫస్ట్ లో బాగానే చెప్పాడు. ఎందుకంటే అటువంటి ఏ పార్టీ వాళ్ళు చేసినా కూడా ఖండించాలా, వారికి తగిన శిక్ష పడాలని చెప్పాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ విఘ్నత కలటువంటి వ్యక్తి, ఇంజనీరింగ్ చదువుకున్నాడు, ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తానని చెప్పాడు ఇందాక ఆయన ధోరణిలో. కానీ ఇది వైసీపీ వాళ్ళు చేయలేదు, టీడీపీ వాళ్ళు వీళ్ళ జెండాలు కప్పుకొని చేశారు. అట్లేం అనలేదు ఆయన, అట్లేం అనలేదు. ఇప్పుడు కాదండి, లేదు ఆయన అట్లా అనలేదు. అంటే ఇప్పుడు అన్ని వీడియోస్ అందరూ ఫాలో అవ్వరండి, ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎక్కువ సోషల్ మీడియాను ఫాలో అవుతుంటారు. పక్కాగా రికార్డ్ గా ఎవిడెన్స్ తోటి మాట్లాడతాం. ఆయన ఇందాక అన్నమాట అది వైసీపీ వాళ్ళు చేస్తుంటే తప్పనిసరిగా వేయాలి, కానీ ఫ్యాబ్రికేట్ కూడా జరుగుతూ ఉంది, ఇది ఎవరో చేశారని మాట్లాడారు. మధుసూదన్ రెడ్డి గారు మీరు మాట్లాడినప్పుడు నేను ఒక్క మాట మాట్లాడాం. 7 నిమిషాలు వెయిట్ చేశా, మీరు కూడా 2 minutes వెయిట్ చేయండి. శ్రీనివాసరావు గారు ఇది ఒక్క నిమిషం ఇది ఇంకోటి ఎంతవరకు నిజమో తెలియదు కానీ
ఆ పిల్లవాడి ఫ్యామిలీ వైసీపీకి సంబంధించిన వాళ్ళు, వైసీపీ అభిమానులు, వైసీపీ కార్యకర్తలనే అంటున్నారు. ఇక్కడ పాయింట్ ఏ పార్టీ అని కాదు ఇక్కడ. ఈ టాపిక్ వచ్చేసి నా వరకు అయితే సైకిల్ అనే ఒక సైకిల్ అనే వ్యక్తి ప్రభుత్వానికి కానీ పోలీస్ స్టేషన్ లో కానీ ఫిర్యాదు చేశారా? నా పాయింట్ అదే. నా పాయింట్ అయితే యంత్రం మీద, ఒక యంత్రం మీద, ఒక వెహికల్ మీద దాడి గురించి కూడా కాదు నా పాయింట్. నా పాయింట్ ఒక చిన్న పిల్లవాడికి సంబంధించినటువంటి సైకిల్ అంతే, వెహికల్. అపంశుభం తెలియని పిల్లవాడు సైకిల్ మీద వెళ్తుంటే ఇది తెలుగుదేశం పార్టీ సింబల్ అని దాన్ని వాళ్ళు వైసీపీ పిల్ల సైకోలు లోకేష్ గారు చెప్పిన రాష్ట్రం మొత్తం తెలుసు, వాళ్ళు దాన్ని గాల్లో తిప్పుతా నేలకేసి కొట్టి దాన్ని బాడీ చేస్తే ఏమన్నా వచ్చిందా? ఇంకొక ఉదాహరణ చెబుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చాలా చోట్ల పర్యటించాడు. ఆయన యాడికి పోయినా సరే ముందు చెట్లు కొడతాడు. చెట్లు ప్రగతికి మెట్లు అంటాం. ఎన్ని వేల చెట్లు నరికిచ్చారో అందరికీ తెలుసు. రాష్ట్రంలో చెట్లు పెంచుకొని వందల సంవత్సరాలు పెరిగినవి ఉన్నాయి. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తాం. ఒక్క గంట ప్రయాణానికి దానికి ఏదో జాగ్రత్త చేసుకుంటే పోద్ది, ఏదో అగాత్యాలు జరిగినట్టు, అరాచకాలు జరిగినట్టు చెట్లు కొట్టించారు చాలా. ఏదే టైపులో వీళ్ళు సైకిల్ తిప్పితే ఈ రోజుకి వాళ్ళ పార్టీ క్రమశిక్షణ చర్యలో భాగంగా ఒక్కడు స్టేట్మెంట్ ఇచ్చిన లేడు. మధుసూదన్ రెడ్డి గారు చెప్పాడు. ఈయన క్రమశిక్షణ కూడా ఎంతవరకు తెలిసిందే రేపు ఇది పత్రికాముఖంగా ఆయన ప్రెస్ మీట్ చెబితే బాగుంటది. దీంట్లో చెప్పాడు తప్పితే పెట్టి వాళ్ళని ఖండిస్తే వాళ్ళు ఈయన మీద ఓకే కొంతవరకు సబబుగా ఉండేది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు రాను రాను ఎట్ట తయారయ్యారంటే ఇందాక బాజీ గారు చెప్పాడు, సార్ పులిహార తింటే కూడా ఇది పసుపుగా ఉంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళ జెండా పసుపు రంగు, మేము ఇది తినం ఇంట్లో అని పక్కనట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకోటి కూడా చెబుతున్నా నేను, రాను రాను అంటే ఇందాక హస్తం గుర్తు చెయ్యి నరుక్కుందాం, నరికేద్దాం, కమలం గుర్తు బీజేపీది, కమలం ఏమైనా కనపడితే పీకి కాలువలు వేద్దాం అంటే వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్రంలో 11 సీట్లకి పరిమితమైన తర్వాత వాళ్ళు ఎంత దీనికి గురయ్యారంటే అంత దీనికి గురయ్యారు. ప్రజలకు సేవ చేద్దాం అనే కంటే కూడా ఇతర పార్టీల్ని అనగదొక్కుదాం. నాకు ఎవరన్నారో గుర్తులేదు కానీ ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, షర్మిల గారు పసుపు చీర కట్టుకున్నారంట చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు. ఇంత దిగజారిపోయినటువంటి వ్యాఖ్యలు మాటలు ఎలా మాట్లాడాలో అనిపిస్తుందో అర్థం కానటువంటి వ్యవహారం. ఆయన ఇంప్రెస్ చేయడానికి. ఇంకోటి సార్, ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఎవరైనా గడపకి పసుపు రంగు వేసుకున్నాం, శుభసూచకం అయితే గడపకి వీళ్ళు పసుపు రంగు కూడా వేసుకునే పరిస్థితిలో కనపడుతుందా? పసిపిల్లవాడు సైకిల్ ఏం చేసిందండి? ఇందా మధుసూదన్ రెడ్డి గారు చెప్పారు, నేను కూడా రోజు 2 గంటలు సైకిల్ ఎక్కుతానని. కానీ బాగా చెబుతున్నాడు, కానీ మళ్ళీ ఏం చెబుతున్నాడు? అది పెద్దవాడిదండి, చిన్న సైకిల్ పెద్ద దానికి వదిలేసేయండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ఒక్క నిమిషం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకో. ఇప్పుడు గత 2 రోజులుగా వస్తున్న డిమాండ్లు ఇవి. అది చూడటానికి చాలా చిన్న విషయంలో కనపడవచ్చు. నా వరకు అయితే చాలా పెద్ద విషయం. చిన్నపిల్లవాడికి వాయిస్ ఉండదా? చిన్నపిల్లవాడికి ఏమి హక్కులు ఉండవా? చిన్నపిల్లవాడికి అదే కదా నేను చెప్పేది. అదే పిల్లవాడికి ఏమైనా జరిగితే పిల్లవాడికి ఏమైతే ఇప్పుడు ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో 100కి 1000% ప్రతి ఒక్కరిలో మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు ఖండించాల్సిన విషయమే. వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ యొక్క పార్టీకి ఉంది, ప్రభుత్వానికి కూడా ఉంది. ప్రభుత్వానికి బాధ్యత ఉంది కాబట్టి ఈ రోజు పోలీస్ స్టేషన్ లో కేసు రికార్డ్ చేయడానికి పంపించారు. ఎవరెవరు ఉన్నారో ఇక్కడ ఒక విషయం, ఏ అకేషన్ మీద జోగి రమేష్ గారి పుత్రరత్నం యొక్క పెళ్లి రిసెప్షన్ సంబంధించి అంటే ఆయన కార్యకర్తలు, అంటే ఆయన లొకాలిటీ అదంతా మైలవరం ఇబ్రహీంపట్నం ఏరియా అంతా, అంటే ఆయన శ్రేణులు ఈ రకంగా ఉన్నారనమాట. అంతేలే, మరి మనం మాట్లాడితే ఎటువంటి భాష వస్తుందో మన కార్యకర్తలు కూడా ఆ రకంగా ఉన్నారు. 2 ఆయన పుత్రరత్నం మీద కూడా కేసులు ఉన్నాయి. ఏకంగా అగ్రిగోల్డ్ మింగేశారు, అగ్రిగోల్డ్ భూములు అమ్మేశారని చెప్పేసి ఉన్నాయి. మరి ఆ కేసులు ఎంతవరకు వచ్చినా మీరే తేల్చాలి. మీ కూటమి ప్రభుత్వం జోగి రమేష్ అన్నిటికన్నా ముందు వచ్చింది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మీద, ఆయన పుత్రుడి మీద వచ్చినటువంటి ఆరోపణలు, అవి కూడా తీవ్రమైన ఆరోపణలు. అగ్రిగోల్డ్కి సంబంధించి ఎంతో మంది ఇబ్బందులు పడుతూ పేదవాళ్ళు వాళ్ళు అగ్రిగోల్డ్ ఎగ్గొట్టినందుకు ఇప్పటికీ నానా బాధలు పడుతుంటే ఆ భూములు అమ్ముకున్నారని చెప్పేసి అంత పెద్ద ఆరోపణ వచ్చినప్పుడు ఆ కేసు ఏమైందో ఇప్పటి వరకు తెలియదు.
బెయిల్ వచ్చిందా, బెయిల్ వస్తే ఆయన ఎన్నాళ్ళు, అలాగే ఆ కేసుకు సంబంధించి ఒక కొలికి తీసుకురారా? ఆయనకు సంబంధించినటువంటి ఒక పెళ్లి రిసెప్షన్లో వెళ్ళినటువంటి కార్యకర్తలు వీరు. సో అటువంటి గ్యాంగ్ ఉందన్నమాట. అటువంటి వాళ్ళని మీరు కేసులు పెట్టి ఏం చేస్తున్నారు, మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. కూటమి కూడా ఎంతవరకు తీసుకొచ్చారనేది. తప్పకుండా సార్, అధినాయకత్వం కాబట్టి ప్రభుత్వ అధికారులు ఉన్నారు, అట్లానే పోలీస్ వ్యవస్థ ఉంది. ఇటువంటి వారి మీద తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటారు, దాంట్లో ఎటువంటి అనుమానమే లేదు. రైట్. ఆ పిల్లవాడి విషయంలో మాత్రం ఆ పిల్లవాడి ఫ్యామిలీకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అదేదో సైకిల్ ఇచ్చేసి సైకిల్ కుదరదు. రేపు ఇటువంటి రాష్ట్రంలో మరి ఎక్కడా జరగకుండా ఒక మెసేజ్ గా వెళ్లాల్సిన అవసరం ఉంది. అటువంటి దిశలో చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ శ్రీనివాసరావు గారు, బాజీ గారు, మసూదన్ రెడ్డి గారు అండ్ కోటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.